నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. భూమి ఇప్పుడు నిద్రపోవడం లేదు. దాని గుండె చప్పులు వేడి గాలులా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సూర్యకాంతి ఈ పుడమి తల్లికి ఆహ్లాదాన్ని ఇచ్చేది. ఇప్పుడు అదే కాంతి అగ్నిలా ఆమె చర్మాన్ని కాలుస్తోంది. పచ్చని అరణ్యాలు ఆమె ఊపిరి. కానీ ఆ ఊపిరిని మనిషి తన కత్తితో నరికేశాడు. ఒక చెట్టును నరికి ఇల్లు కట్టుకున్నాడు. ఒక అడవిని కాల్చి నగరాన్ని నిర్మించాడు. ఆ నగరంలో పొగలను పుట్టించి వాటిని ఆకాశంలోకి పంపించాడు. ఇప్పుడు ఆ పొగలు మబ్బుల్లా కాకుండా దయ్యాల్లా తిరుగుతూ భూమిని వేడితో కప్పేస్తున్నాయి. ఓవైపు భూమి శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే మరోవైపు వాతావరణం మండుతోంది. ఓవైపు సముద్రాలు మరుగుతూ ఉంటే మంచు పర్వతాలు కన్నీళ్లలా కరుగుతున్నాయి. ప్రతి నది వేడి రక్తంలా ప్రవహిస్తోంది. మనిషి కళ్ళు మూసుకుని కాంక్రీటు ప్రపంచంలో బందీ అయిపోయాడు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం ఈ 2025 చరిత్రలోనే అత్యంత వేడిగా నిలుస్తుంది. గత 11 ఏళ్లుగా అంటే 2015 నుంచి ఇప్పటి వరకు భూమి ఇంత వేడిని చూడలేదు. ప్రతి ఏడాది వేడిగా మరింత వేడిగా మారుతూ ఒక కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ సంవత్సరం మొదటి 8 నెలల్లో భూమి ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న స్థాయి కంటే 1.5 డిగ్రీల వరకు పెరిగింది. ఈ సంఖ్య చిన్నదిగా అనిపించినా అది భూమి గుండె వేడిని అర్థం చేసుకోలేని మానవ మూర్ఖత్వాన్ని చూపుతుంది. ప్యారిస్ ఒప్పందం సంతకం చేసినప్పుడు ప్రపంచ నాయకులు భూతాపాన్ని 1.5 డిగ్రీల్లో పుంచుతామని ప్రమాణం చేశారు. కానీ ఆ ప్రమాణం ఇప్పుడు పొగల్లో కలిసిపోయింది. 2024 సంవత్సరం భూమి చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరం. 1.5 డిగ్రీల గడప తొలిసారి దాటిపోయింది. ఇది ఆరంభం మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం ఈ స్థాయి వేడి సాధారణం కావచ్చు. ఇక ఎల్ నినో అనే వేడి దెయ్యం 2 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పట్టుకుంది. అది సముద్రాల గుండెల్లో వేడి రగిల్చి గాలులను కదిలించింది. దాని కారణంగా 2023లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ వేడి 2024లో కూడా కొనసాగింది. ఇప్పుడు 2025లో లానినో అనే తటస్థ స్థితి వస్తున్నప్పటికీ భూమి చల్లబడ్డం లేదు. వేడి గాలులు తగ్గినట్లు కనిపించినా భూమి లోపల వేడి బుగ్గిలలో దాగి ఉంది. సముద్రపు నీరు 1.42 డిగ్రీల వరకు వేడెక్కింది. ఆ వేడి మళ్లీ వర్షాల రూపంలో, తుపాన్ల రూపంలో, కరువుల రూపంలో తిరిగొస్తోంది. మరోవైపు ఆర్కిటిక్ ప్రాంతం మంచు గుండెలా కరిగిపోతోంది. అంటార్కిటికాలో మంచు విస్తీర్ణం సగటు కంటే తక్కువగా ఉంది. ఇటు పశ్చిమ ఆఫ్రికా వర్షాల తుపాన్లతో తడుస్తూ ఉంటే అటు ఆస్ట్రేలియా అగ్ని జ్వాలలతో మండుతోంది. మరోవైపు దక్షిణ ఆసియా కరువులతో ఎండిపోతూ ఉంటే ఇటు సముద్రాల ఉపరితలం మరిగే గిన్నెలా మారింది. నిజానికి సాంకేతికత విజ్ఞానం వెనుక ఒక హింస ఉంది. శిలాజ ఇంధనాలతో నడుస్తున్న ప్రపంచం ఇప్పుడు భవిష్యత్తును కాల్చేస్తోంది. భూమి మనకు ఒక ఇల్లు లాంటిది, కానీ మనం ఆ ఇంటిని తగలబెట్టిన కపట యజమానులుగా మారిపోయాం. ఇది కేవలం భూగోళ శాస్త్ర కథ కాదు, ఇది మానవ మూర్ఖత్వ కథ.